అయ్యా ఇది మాకు న్యాయమే. న్యాయం ఒప్పుకుంటారు కదా, మేమేం తప్పు చేసాం మేము ఒప్పుకుంటారు. ఇది మాకైతే న్యాయమే, మమ్మల్ని శిక్షించడం న్యాయమే, కానీ నీకు ఏ శిక్ష లేదే. ఈ మనుషులు ఈ ప్రజలు కేకలు వేస్తున్నారు సిలువేయమని అన్నాడు. కానీ లాస్ట్ ఒక పశ్చాత్తాపడి అడిగాడు. ఏమని అడిగాడు? అయ్యా నీవు నీ రాజ్యంలోకి పోయినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? డైరెక్ట్ ఆ మాట చొప్పున తగ్గించుకున్నాడు. ఇప్పుడే చెప్పాడు పాస్టర్ గారు, చెప్పాడు ఏమని? ఎవరైతే తగ్గించుకొని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోవాలి వాడు నేను ఆలకిస్తాను. మనం తగ్గింపు జీవితం కావాలి. హెచ్చించుకున్నవాడు తను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే ఏం చేయాలి మనం అంటే, ఈ శిలువ ధ్యానాలలో నీవు నేను ఇంటున్నా, నీవు అనేక మంది ఏం చేయాలి? క్యాంపులు వేసేవారిగా ఉండకూడదు, కానీ ఆయన వెంబడించేవారిగా ఉండాలి. నేను ఇంకోటి చెప్పేసి ముగించేస్తాను. అపోస్తలుల కార్యము 22:23. వాళ్ళు కేకలు వేయచ్చు. ఏమ్మా? గట్టి చదవండి. వారు కేకలు వేయచ్చు, ఆకాశం వైపు దుమ్మెట్టిపోయి చూడగా వారు అతనికి విరోధముగా కేకలు వేసిన రహస్యాన్ని బట్టి ఇక్కడ ఏం చేస్తున్నారంట? కేకలు వేయడానికి వేసారు, మళ్ళీ ఏం చేస్తున్నారు? దుమ్మెత్తి. మనం ఎప్పుడు ఎత్తిపోస్తాము దుమ్ము? ఎప్పుడు ఎత్తిపోస్తాము? పక్కింటి వాళ్ళు లేదా ఎదురింటి వారు పడితే ఏం లేదు, మామూలు ఊరుకోరు. అంటే ఆ దుమ్ము ఎత్తిపోయకూడదు. ఏం చేయాలి? ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు. ఆ దుమ్మును మన దగ్గర ఉండకూడదు. మనం రక్షించబడిన నీవు ఎలా ఉండాలి? తగ్గించుకొని ఉండాలి. నువ్వు ఎప్పుడైతే రక్షణలోనికి వచ్చావో, బాప్తిసం తీసుకున్నావో, అల్లాలో చేస్తున్నావో, ఈ దుమ్మెత్తే పోయేది మనం నోటి కూడా రాకూడదు. వాటిని తగ్గించాలి. ఎక్కడికి ఒక్కొక్క మాట మాట్లాడితే ఆయన మనం పాడబడతాం. ఏమా చూస్తున్నాడమ్మా, ఆయన చూస్తున్నాడు. నువ్వు చేసే పనులని చూస్తున్నాడు. ఆయన చూడకుండా ఏమీ లేదు. ప్రతి వారిని పరీక్ష పెట్టి నన్నైనా నిన్నైనా ఎవరైనా దైవ సాగులైనా పెద్దలైనా స్త్రీల పురుషులు ఎవరైనా అందరినీ చూస్తా ఉన్నాడు. ఆయన చూడండి ఉన్నట్లా. అయితే ఏం చేయాలి? మనము ఆయన వెంబడించే వారిగా ఉండాలి, ఆయన సేవించే వారిగా ఉండాలి. ఆయన కృపలో మనం ముందుకు వెళ్తే